రామకృష్ణ గారు. యా నారాయణమూర్తి గారు కాదు, నాని గారిని వదిలేరా ఏంటి మళ్ళీ పవన్ కళ్యాణ్ గారి మీదకి? ఎందుకు అట్లా చెప్పండి, అడుగుతున్నారు. పేరు నాని గారిని మళ్ళీ పవన్ కళ్యాణ్ గారి మీదకి ముందుకు నెట్టారా ఏంటి వైఎస్ఆర్సీపీ వాళ్ళు? ఇప్పుడు ఎందుకు 2 రోజుల నుంచి? ఆయన ఎప్పుడు ముందే ఉంటాడు, మీరు మిమ్మల్ని చూడటంలో ఆయన ఎప్పుడు ముందే ఉంటాడు, ఎప్పుడు మాట్లాడుతూ ఉన్నాడు. ఎలక్షన్ అయిన తర్వాత కూడా ప్రతి అక్రమానికి, వీళ్ళు చేసేటటువంటి అన్యాయాలకి, వీళ్ళు చేసేటువంటి అక్రమాలకి, వీళ్ళు మాట్లాడే అపరిణితి మాటలు ఏవైతే ఉన్నాయో డైలాగులు, పవన్ కళ్యాణ్ అయితే దేవుడా? పవన్ కళ్యాణ్ దేవుడా? పవన్ కళ్యాణ్ మాట్లాడితే కౌంటర్ ఇవ్వకూడదా? పవన్ కళ్యాణ్ కౌంటర్ ఇస్తే వీళ్ళంతా వచ్చేస్తారు ఇంటికి. అంటే ఇవ్వచ్చు సార్, గౌరవంగా ఇవ్వాలి కదా అని చెప్పేసి మీరు ఏది పడితే మాట్లాడతారా? కొట్టడానికి వస్తారా? గుడివాడ వెళ్తే గుడివాడలో మీదకి వచ్చారు, ఇక్కడ ఇప్పుడు బందర్లో మీదకి వెళ్ళి అంటున్నారు. మీ ఇష్టారాజ్యమా ఇది? గూండా రాజ్యమా? రౌడీ రాజ్యమా? అప్రజాస్వామ్యం ఇష్టం చేస్తారా? ఆయన మాట్లాడితే కౌంటర్ ఇవ్వరా? ఆయన ఏమంటాడు? హిందువులే ఇట్లాంటి గొడవలు పెడతారు, కొడతారు, తిడతారు, అల్లకల్లోలను సృష్టించడానికి కారకులు హిందువులు అని చెప్పేసి ఒకసారి మాట్లాడాడు. ఇప్పుడేమంటాడు? ముస్లింలు, క్రిస్టియన్స్ జరిగితే ఎట్లా ఊరుకుంటారా? రోడ్ల మీదకి రారా? హిందువులు రోడ్ల మీద రావట్లేదు, మీరందరూ రోడ్ల మీద రండి అని చెప్పేసి నీ వాళ్ళు మాలేసి, మాల్లో ఉన్నవాడు ఎవడైనా మాట్లాడండి? మాల్లో ఉన్న ఏ ఎవరైనా సరే మాట్లాడతారు ఇలా? మాలే అసలు మాల ఏ మాల అయినా కానీ, సాయిబాబా మాల కానివ్వండి, దుర్గమాల కానివ్వండి, అయ్యప్ప మాల కానివ్వండి, వెంకటేశ్వర మాల కానివ్వండి, ఆంజనేయ స్వామి మాల కానివ్వండి, ఏ మాలేసినా కూడా, మాలేసినప్పుడు ఎవరు చెప్పులు వేసుకోరు. నేను ఎప్పుడు చూడలే, నేను కూడా మాలేసా కానీ ఇలా చెప్పులు వేసుకోవాలా. మరి ఈయన గారు ఏ హిందూ ధర్మం ప్రకారం మరి వేసుకుంటారో తెలియదు కానీ చెప్పులు వేసుకుంటారు, అటు ఇటు వెళ్తుంటారు. మిగతా వాళ్ళు మాత్రం చెప్పులు తీసుకొని ఆఫీసులోకి వెళ్ళాలట. నేను ఎవరో అంటున్నారు, ఈయన చెప్పులు వేసుకొని మాల వేసుకొని చెప్పులతో తిరుగుతాడట, మిగతా వాళ్ళు చెప్పులు బయట వదిలేసి ఆఫీసులోకి వెళ్ళాలట. మీకు ఎవరు చెప్పారు? వాళ్ళు ఆఫీస్కి వెళ్ళినట్టు చాలా మంది చెప్పారు. అంటే మీరు జనసేనతో టచ్ లో ఉన్నారు అయితే జంప్ చేయడానికి. విలేకరులు వెళ్తుంటారు, విలేకరులు అందరూ ఏమో నాకు డౌట్ గా ఉంది. ఇప్పుడు మీ పార్టీ సీనియర్ నేతలు బాలినేని శ్రీనివాసరెడ్డి గారు, కిలార్ రోసి గారు, సామినేని ఉదయభాన్ గారు మహామహానేతలు పోయారు అంటే మీరు జనసేనలతో టచ్ లో ఉన్నారంటే మీరేదో తేడాగా ఉంది వ్యవహారం. నారాయణమూర్తి గారు ప్రెస్ మీట్ కి జనసేన వాళ్ళు వెళ్ళరు, ప్రెస్ మీట్ విలేకరులు వెళ్తారు. విలేకరులు అన్ని పార్టీల దగ్గరికి వెళ్తారు. ఆ విషయం మరి మీకు తెలుసు, మీరు వెళ్ళేది లేదు నాకు తెలియదు కానీ ఈ విషయం నాకు తెలిసిన విషయం. అయితే రెండోది, ఆయనేమో షూ వేసుకొని కొబ్బరికాయలు కొడుతుంటాడు. అమరావతి అక్కడ అమరావతి స్టోర్ వేసేటప్పుడు షూ వేసుకొని కొబ్బరికాయలు కొడతాడు, షూ వేసుకొని దేవుడి దగ్గరికి వెళ్తుంటారు. ఇట్లాంటి విచిత్రమైన విషయాలు జరుగుతూ ఉంటాయి ఆంధ్రప్రదేశ్ లో. వీళ్ళేమో శుద్ధులు మాట్లాడుతూ ఉంటే అక్కడికైనా హలాలు చేస్తే గానీ మాంసం తినకూడదు, పెద్దదేనా ఇది, హలాలు చేశారా, కింద కూర్చోవాలి, కూర్చోంత మంచి తప్పులేదు. వాళ్ళ సాంప్రదాయాన్ని చెప్పడంలో తప్పులేదు, 80% తప్పులేదు. ఆయన అన్న మాట కూడా తప్పనట్లు. అయితే పొద్దున మాట మాట్లాడి మధ్యాహ్నం ఇంకో మాట మాట్లాడితే పొద్దున మాట కరెక్టా, మధ్యాహ్నం మాట కరెక్టా? మళ్ళీ రాత్రి ఇంకో మాట మాట్లాడితే పొద్దున్నది మధ్యాహ్నం రాత్రి మాట కరెక్టా? 3 కోట్లు ముగ్గురు దగ్గర 3 విధాలుగా నేను చేస్తాను అంటే ఆయన ఎంతవరకు తప్పుతాడు అనేది ఇది కరెక్ట్ కాదు. రాజకీయంలో ఉన్న వాళ్ళు ఒక నిదానమైన నిలకడైన మనస్తత్వం ఉండాల్సిన అవసరం ఉంటుంది. సినిమాల్లో ఒక క్యారెక్టర్ డైరెక్టర్ చెప్తుంటాడు, నువ్వు చేస్తుంటావు, అది వేరే విషయం. ఈ సినిమాలు ఒకరిని ద్వేషిస్తావు, ఇంకో సినిమాలు ఇంకొకరిని ద్వేషించినట్టుగా నీ క్యారెక్టర్ చేస్తావు, అప్పుడు కూడా జాగ్రత్తగా ఉండాలా. ఎందుకంటే సినిమాలు చేసేది సినిమా హీరోలో ఉంటావు, కానీ రేపు పొద్దున్న రాజకీయాల్లోకి వెళ్తే డెఫినెట్ గా సినిమాల్లో చేసిన క్యారెక్టర్ ను కూడా ప్రశ్నిస్తారు. ఇదంత సున్నితమైన విషయం కాదు. ఇక్కడ డైరెక్టర్ ఏమని చంద్రబాబు నాయుడు గారు చెప్పినట్టుగా మరి సినిమా యాక్టర్ చేస్తున్నాడంటే ఆయన ప్రశ్నించకూడదు అంటే ఇది ఎక్కడ చూద్దాం అండి? ప్రజాస్వామ్యం ఇది. నానీలిద్దరిని ముందు పెట్టారు, నాని గారిని ఇద్దరిని, కొడాల నాని గారిని, పేరు నాని గారిని ఇద్దరిని మళ్ళీ ఫ్రంట్ లైన్ లో తీసుకొస్తున్నారు. ఇంకా చెలరేగండి అని. ఇక్కడ ఫ్రంట్ బ్యాక్ అలా ఉండదండి. వాళ్ళు నాయకులు ఎంత ముందు మాట్లాడారు, ఇప్పుడు మాట్లాడతారు. తప్పు జరిగితే ఎక్కడన్నా ప్రశ్నిస్తూ ఉంటారు. సహాయం మాత్రం చేయరా? మేము తప్పు జరిగినప్పుడు ప్రశ్నిస్తే మీకు బాధగా ఉంటది, నిజంగా బాధగా ఉంటది. ఎందుకంటే మీకు పరిణతి లేకుండా, పరిపక్వత లేకుండా ఏదో మాట్లాడేసిన తర్వాత అమ్మ నోరు జారాం కాబట్టి ఆయన ప్రశ్నించాడు అనుకోండి, మీకు నొప్పుగానే ఉంటది. ఎందుకంటే మీకు అనుభవం లేక మాట్లాడిన మాటలు మాట్లాడే ముందు ఉండాలి. అది మాట్లాడిన తర్వాత ఉంటే ఎట్లా? అలా అని చేసి మా వాళ్ళు వెళ్తారు, నిరసన చేస్తారంటే దానివల్ల ఉపయోగం ఉంటుంది? ఏమైనా ఉంటుందా? దానివల్ల ఉండదు. అభాస్పాలు అవుతున్నారు ఇప్పుడు. అభాస్పాలు ఇవాళ తిరుపతి తిరుమల దీని గురించి మాట్లాడారు.
ఈయన ఇంత ముందు పిల్లలకి క్రిస్టియన్ పేర్లు పెట్టుకోవడం తప్పలేదు, పెట్టుకోవచ్చు. ఆయన వాళ్ళ పిల్లలు మన నచ్చినట్టు పెడతాడు. ఎవరి పిల్లలు వాళ్ళ ఇష్టం. అయితే నువ్వు ఆ ధర్మం ప్రకారం నీ ఇంట్లోనే ఆ ధర్మం ఉందనేది నువ్వు ఒక గుర్తెరిగి మాట్లాడాలి బయటకు వచ్చినప్పుడు. అది మర్చిపోయిన బయటకు వచ్చి నేను శుద్ధ పూసని అని చెప్పి అంటే కాదు. అది నేనేమన్నానంటే ఇలాంటి రాజకీయం చాలా సున్నితమైన వ్యవహారం, ఇది చాలా క్లియర్ గా ఉండాల. మొన్న చూడండి ఆ బందర్లో వాళ్ళు ఎవరినో కాళ్ళు పట్టుకునేటట్టుగా వాళ్ళు తెలుగుదేశం రూపాయలు చెదలు కొట్టేసి తావు కొట్టేసి ఎక్కడ ఈ బందర్లో, అది ఆయన తెలుసో తెలియదు ఒకసారి అడగండి. అది రామకృష్ణ గారు బందర్లో ఎవరిని జనసేన వాళ్ళు పట్టుకున్నారా కాళ్ళు? అది పర్సనల్ గా కొట్టుకున్నారని వేరే వాళ్ళు ఎవరు, దానికి వైసీపీ వాళ్ళు తెలుగుదేశం జనసేన కొట్టుకున్న బురద రాశారు. ఓకేలేండి, మీరు ఎలా కొట్టుకుంటే మాట్లాడు కానీ నేను అనేది అది కాదు. అదే తెలుగుదేశానికి జనసేన తగాదా పట్టాలని ఆనందం పడతాయి వీళ్ళు చెప్తా వాళ్ళు మాకేం కావాలి? మీరు ఎలా కొట్టుకుంటే మాకేంటి? నిజానికి చెప్పాలంటే పార్టీలో వైఎస్ఆర్ పార్టీ వాళ్ళు నడుతారు. ఓకే ఓకే ఇక మీరు ఎలాగోలా అనుభవించుకుంటా తప్పించుకోవడానికి ఏదో నేను పిఠాపురంలో పాపం ఆయన్ని వరం గారిని టికెట్ ఇవ్వలేదు, టికెట్ తీసుకున్నాడు, లాక్కున్నాడు. ఆయన వాళ్ళ కార్యకర్తల దగ్గరికి వెళ్తారు, తెలుగుదేశం కార్యకర్తల దగ్గర జనసేన వాళ్ళు కొట్టారు. ఇచ్చేవాడి మీరు ఆ విధమైనటువంటి వ్యాఖ్యలు చేయమాకండి నారాయణమూర్తి గారు. వాళ్ళు చెప్పలేదు కదా మీకేమి, మీకు ఎవరైనా చెప్పారా?